హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. శత్రువుకి మిత్రుడనే నానుడు ఉంది. లేనిపోని శత్రుత్వాన్ని కొందరు ఊహించుకుంటున్నారా అంటే నాకు అదే అనిపిస్తూ ఉంది. ఇక్కడ అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని, లేదా మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ని దూరంగా పెట్టారని కొన్ని రోజుల నుంచి వార్తలు బాగా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే అభిమానుల మధ్య, మెగా అల్లు అభిమానుల మధ్యన నిజంగానే పచ్చగడ్డిస్తే బగ్గుమనే స్థాయికి వచ్చింది. వీళ్ళు సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మెగా ఫ్యామిలీ అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ అభిమానుల మధ్యలోకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ ఎంటర్ అయిపోయి దీన్ని మరో స్థాయికి తీసుకెళ్తా ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి దీన్ని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ చేస్తూ ఉన్నారు. మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలు ఎవరు ఈ పుష్ప 2కి సంబంధించినటువంటి ట్రైలర్కి సంబంధించినటువంటి ట్వీట్ ఏం చేయలేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది హేమాహేమిలు, దర్శకులు, అలాగే ఇతర నటీనటులు చాలామంది పుష్ప 2 ట్రైలర్ చూసి అల్లు అర్జున్ మెచ్చుకుంటున్నారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఒక ట్వీట్ ఎందుకు పడలేదు అనే విధంగా పెద్ద ఎత్తున దీనిపై ఒక రచ్చ జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు అలాగే మెగా అభిమానుల మధ్యన ఈ సోషల్ మీడియాలో ఈ ట్వీట్లు రీట్వీట్లు జరుగుతూ ఉన్నాయి. దీనిలోకి వైఎస్ఆర్సీపీ ఎంటర్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ముఖ్యులైనటువంటి చిరంజీవి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు గెలుగుతూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకు రాజకీయ శత్రువు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి శత్రుడనే ఒక ఊహలో ఉంటూ, ఒక ఆలోచనలో ఉంటూ, అదే ఇందాక నేను చెప్పినట్టు శత్రువుకు మిత్రుడు అనే విధంగా వీళ్ళు అల్లు అర్జున్ తరపున నిలబడి అల్లు అర్జున్కు అనుకూలంగా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ట్వీట్లు వేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరిగింది. దానికి దగ్గర 1,00,000 నుంచి 2 లక్షల మధ్యన జనాలు వచ్చినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చూసారా, అల్లు అర్జున్కు ఇన్ని లక్షల మంది, ఊరు కానీ ఊరు, రాష్ట్రం కానీ రాష్ట్రంలో, పరాయి రాష్ట్రంలో ఒక సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ పెడితే అక్కడ దాదాపు 2 లక్షల మంది జనాలు వచ్చారు. మీ పవన్ కళ్యాణ్కి ఆ దమ్ముందా? పవన్ కళ్యాణ్ అలాంటి ఈవెంట్ పెడితే పాట్నాలో కానీ బీహార్లో కానీ ఈవెంట్ పెడితే 10,000 మంది కూడా రారు అనే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ని వెనకేసుకొస్తూ అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి తన మిత్రుడైన వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ రోజున ఆయనకు మద్దతుగా నిలబడ్డందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభిమాని జగన్కు సన్నిహితంగా ఉంటాడనే ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తూ అల్లు అర్జున్ను వెనకేసుకొస్తూ అల్లు అర్జున్కు మద్దతుగా ఉంటూ ఇటు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే ఆలోచనలో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి నుంచి మెగా ఫ్యాన్స్. తర్వాత అల్లు అర్జున్ హీరోగా అయిన తర్వాత అల్లు అర్జున్ కూడా అభిమానించడం మొదలుపెట్టారు. అంటే మెగా ఫ్యామిలీ మొన్నటి వరకు అంతా ఒకటే, ఇప్పటికీ ఒకటే. బట్ దీంట్లోంచి అల్లు అర్జున్ సొంతంగా ఎదగాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తప్పేం కాదు. మొన్ననే ఓ సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు కూడా ఇదే మాట చెప్పారు. మెగా ట్యాగ్ నుంచి బయటపడితే మంచిదే కదా, తన బిడ్డ ఎక్కడికి వెళ్ళినా గొప్పోడైతే అంతకన్నా ఆ తండ్రికి కానీ ఆ కుటుంబీకులకు కానీ కావాల్సింది ఏముంది? మెగా ట్యాగ్ని అంటే మెగాస్టార్కి సంబంధించిన కొడుకనో లేకుంటే అల్లుడనో ఈ బ్రాండ్ నుంచి బయటకు వచ్చి తను సొంతంగా నిలబడాలనే కోరిక నాది. అలా నిలబడ్డందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని చిరంజీవి గారు చెప్పారు. అంటే చిరంజీవి గారు కానీ ఇటు మెగా ఫ్యామిలీలోని ఏ హీరో మైండ్లో కూడా అలాంటిది లేదు. కానీ వీళ్ళు క్రియేట్ చేసి సోషల్ మీడియా పోస్టులు కానీ విపరీతంగా ఇటు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఫ్యామిలీ అంతా ఒక్కటే అనే విషయాన్ని మొన్ననే రీసెంట్గా ఆయన బాలకృష్ణ గారి ఎన్బీకే అన్స్టాపబుల్ సీజన్లో ఆయన అల్లు అర్జున్ గారు వచ్చి కూడా ఆయన కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు అన్నప్పుడు ఆయన చెప్పింది, ఆయన లాంటి వ్యక్తిని, అంటే అంత ధైర్యవంతుడు నేను చాలామందిని క్లోజ్డ్గా నేను అబ్జర్వ్ చేశాను, కానీ ఇంత ధైర్యంగా ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు, తను అనుకున్నది తను చేస్తాడు, నిజాయితీకి మారుపేరు అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో వాళ్ళ మధ్యన ఎందుకు గొడవలు ఉంటాయి?
వాళ్ళంతా ఫ్యామిలీ కలిసే ఉంటారు. కానీ సందులో సడేమియాలు కొంతమంది ఇలా ఎంటర్ అయిపోయి దీన్ని అల్లు అర్జున్ పరాయి రాష్ట్రంలో ఈవెంట్ పెడితే లక్షల మంది జనాలు వచ్చారు, పవన్ కళ్యాణ్ ఈవెంట్ పెడితే జనాలు వచ్చారా అంటే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో వెళ్ళి తిరుగుతూ ఉన్నారు, జనాలు కనబడట్లేదు. అది రాష్ట్రం కాని రాష్ట్రం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏం పాన్ ఇండియా మూవీస్ ఏం చేయలేదు. ఆయనకు పాన్ ఇండియా మూవీస్లో పెద్దగా సక్సెస్ అయిన సినిమాలు కూడా లేవు. మరి అలాంటి వ్యక్తికి మహారాష్ట్రలో విపరీతమైన జనం ఎందుకు వస్తున్నారు? అల్లు అర్జున్ గారు సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక క్రేజ్ ఉంది. రామ్ చరణ్ గారికి పాన్ ఇండియా స్టార్, ఇండియా వ్యాప్తంగా ఆయనకు పేరుంది. ఎవరి జోన్లో వాళ్ళు సూపర్ స్టార్స్. ఎందుకు కంపేర్ చేయడం, ఎందుకు దీన్ని లేనిపోంది కెలకడం? ఇదే ఇప్పుడు అర్థం కాని విషయం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని పెద్దగా చేస్తూ కంపేర్ చేస్తూ ఇరు ఫ్యాన్స్ మధ్యన లేనిపోని గొడవలు క్రియేట్ చేస్తూ శునకానందం పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయింది, దీనికి మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క ట్వీట్ కూడా పడలేదు అంటారు. ముఖ్యంగా మొన్న రామ్ చరణ్కి సంబంధించినటువంటి గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది. మరి అల్లు అర్జున్ ఏమైనా ట్వీట్ చేశాడా? లేక మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వాంబర టీజర్ రిలీజ్ అయింది, దానికి అల్లు అర్జున్ ట్వీట్ చేశాడా బాగుంది, లేదంటే ఆ టీజర్ను ఉద్దేశించి ఏదైనా ఒక కామెంట్ పెట్టాడా? లేదు కదా. అల్లు అర్జున్ ఆ సమయంలో బిజీగా ఉన్నారు అంటారు. మరి అదే బిజీగా మెగాస్టార్ చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా. వాళ్ళేం ఖాళీగా గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోట్లేదు కదా. అంటే ట్వీట్ వేస్తేనే అభిమానం ఉన్నట్టు, ట్వీట్ వేయకపోతే అభిమానం లేనట్టు అంటే మరి అల్లు అర్జున్కు మెగా ఫ్యామిలీ మీద అభిమానం లేదనుకోవాలా? లేదా మెగా హీరోలకి అల్లు అర్జున్ మీద ప్రేమ లేదంట? ఇవన్నీ కాదు, ఇవన్నీ మధ్యలో వాళ్ళు క్రియేట్ చేస్తున్న పెంట. అందుకే ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ హీరోలు కలిసిమెలిసిగా ఉంటారు. చాలా సందర్భాల్లో మనకు తెలియని ఎన్నో పర్సనల్ ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి, పర్సనల్ పార్టీలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, పార్టీలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళింటికి వీళ్ళు వెళ్తారు, వీళ్ళింటికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ కొట్టుకు చచ్చేది హీరోల అభిమానులు మాత్రమే. తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటివే జరిగాయి. అజిత్ వర్సెస్ విజయ్, ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్యన పెద్ద గొడవలు జరిగిన ఒక 2 years బ్యాక్. అప్పుడు అజిత్ కలగజేసుకొని మేము కలిసే ఉంటాము, నాకు విజయ్కి నాకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది, అనవసరంగా మీరెందుకు కొట్టుకొని చేస్తారా బాబు అని చెప్పి అజిత్ విజయ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఒక ఫోటోను ఆయన సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పెట్టాడు. మేము కలిసే ఉన్నాము, మీరెందుకు కలిసి ఉండకూడదు, ఫ్యాన్స్ అందరు కలిసే ఉండండి, మా మధ్యన ఎలాంటి విభేదాలు లేవు, మేమంతా ఒక్కటే, అనవసరంగా మీరు కొట్టుక చావకంటారా బాబు అంటూ ఆయన ఒక సోషల్ మీడియాలో పెద్ద పోస్టే పెట్టాడు ఆ రోజు. మరి అలాంటి చొరవ ఎందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు కానీ ఎందుకు తీసుకోవట్లేదో అర్థం కాదు. ఎందుకంటే ఈ ఫ్యాన్స్ ఎప్పుడు మావోడు గొప్ప అంటే మావోడు గొప్ప, వాళ్ళిద్దరూ గొప్పనే, మధ్యలో మనం కొట్టుక చేస్తున్నాం, ఇది గ్రహించాలి. అందుకే ఈ అభిమానుల మధ్యన ఉన్న చిన్న గ్యాప్ని పొలిటికల్గా వేరే వాళ్ళు మైలేజ్ పొందాలని చూస్తూ ఉన్నారు.